లెర్నింగ్ మెటీరియల్గా వాడుకోవచ్చు. చూడండి, ఇవాళ ఎన్సీఎఫ్ ప్రకారం టీచర్ హ్యాస్ గాట్ ఫుల్ ఫ్రీడమ్ ఇన్ ద క్లాస్. ఎందుకంటే మీ క్వశ్చన్ పేపర్ ఎవరు తయారు చేస్తున్నారు? మీ క్వశ్చన్ పేపర్ ఏమండి మీరే చేసుకుంటున్నారు. వాల్యుయేషన్ ఎవరు చేస్తున్నారు? గ్రేడింగ్ ఎవరు చేస్తున్నారు? అంతా మీ చేతుల్లో ఉన్నారు. మీరు ఒక ఇదివరకు రోజులైతే అంతా సెంట్రలైజ్ డిస్ట్రిక్ట్ కామన్ ఎగ్జామినేషన్ బోర్డు ఉండేది, వాళ్ళు ఇచ్చిన పరీక్ష రాయాలి, లేకపోతే వాళ్ళు నామ్స్. ఇవాళ ఎక్సెప్ట్ 10th క్లాస్ అన్ని క్లాసులకి కూడా కంప్లీట్ డీసెంట్రలైజ్. ఒక స్కూల్లో 4 సెక్షన్లు ఉంటే 4 సెక్షన్లకి 4 టీచర్లు చదువుతుంటే ఏ టీచర్కి ఆ టీచర్ కొంచెం పేపర్ తయారు చేసుకోవచ్చు, ఏ టీచర్కి ఆ టీచర్ అసెస్మెంట్ ఇచ్చుకోవచ్చు. ఎందుకని? టు క్యాటర్ టు ద నీడ్స్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్. వైయక్తిక భేదాలకు వీలైనంత ఎక్కువ అవకాశం ఇవ్వటము. ఇక్కడ అఫ్కోర్స్ టైం మనీ అంటారు. కొంచెం అండి బిగినింగ్లో ఒక క్వశ్చన్ బ్యాంక్ తయారు చేసుకున్నాం అనుకోండి మనం, తర్వాత పేపర్ ఇవ్వాలంటే ఆ బ్యాంకులో నుంచే ఫస్ట్ 1 year కొంచెం కష్టపడాల్సి వస్తుంది, 1 or 2 years. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ 10th క్లాసే ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ మీది ఖమ్మం జిల్లాలో క్వార్టర్లీ పేపర్ ఉంది, అది మనకు చాలదు. పక్కన ఉండేటువంటి నిజామాబాద్ జిల్లా లేకపోతే రంగారెడ్డి జిల్లా ఇంకో 2 జిల్లాల నుంచి క్వార్టర్లీ పేపర్లు తెచ్చుకున్నాం అనుకోండి, మనకి మన క్వశ్చన్ బ్యాంకులో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయండి? మన 20 ప్రశ్నలే కాకుండా బయట నుంచి ఇంకో 60 + 20 80 ప్రశ్నలు. అట్లా ఒక్క ఏడాది మనం కనుక ఒక క్వశ్చన్ బ్యాంక్ తయారు చేసుకున్నాం అనుకోండి, ఇవాళ దాదాపుగా అందరికీ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది, ఎంతో కొంత కంప్యూటర్ చేసుకోగలం. ఒకసారి కంప్యూటర్లో దాన్ని ఫీడ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనం ఈ పుస్తకాలు ఇప్పుడు మారినాయి కదా, మన అదృష్టం బాగుంటే మన రిటైర్ దగ్గర పుస్తకాలు. ఎందుకంటే నేను 1978లో టీచర్గా చేరాను, 86లో పుస్తకాలు మారినాయి, 2005లో నేను రిటైర్ అయ్యాక అదే పుస్తకం చేశాను. అందుకని 86లో నేను చెప్పిన పాఠంలో సుధాచంద్రన్ పాఠం మీరు అందరూ చదివే ఉంటారు చాలా మంది. లాస్ట్ ఇయర్ షీ వెంట్ అనే 6th day tour to USA అని ఉంది. 86లో చెప్పిన పుస్తకంలో లాస్ట్ ఇయర్ షీ వెంట్ టు USA అనే 6th day tour ఉంది. 2008లో కూడా నేను అదే వాక్యం చెప్పాను. 86లో లాస్ట్ ఇయర్ 2008కి ఎంత అవుతుందండి? పుస్తకాలు ఎడిట్ కాలేదు. పొరపాటు నేను ఎడిట్ చేసి చెప్పాను అనుకోండి, అక్కడ క్వశ్చన్ ఏమొస్తుంది? వెన్ డిడ్ సుధా వెంట్ టు అమెరికా అని వస్తుంది. దానికి ఆన్సర్ ఏంటి? లాస్ట్ ఇయర్. ఇంకోటి రాస్తే ఇప్పుడు అట్లా సెంట్రలైజ్డ్ సిస్టంలో ఇప్పుడు అట్లా కాదు. యువర్ స్టూడెంట్ కెన్ రైట్ హిజ్ ఓన్ ఆన్సర్ ఇన్ ద బుక్. In 1986 it was said last year. Now we are in the year 2014. So many years passed. So she went to America so many years back. లేదా ఇంకో క్వశ్చన్ అడగచ్చు చూడండి. దిస్ ఈజ్ అన్ ఇర్రెలవెంట్ క్వశ్చన్ అని రాశారు అనుకోండి ఎవరైనా. మీరు అడిగారు వెన్ డిడ్ సుధా వెంట్ టు USA, వెంటనే స్టూడెంట్ ఆన్సర్ ఇర్రెలవెంట్ క్వశ్చన్ అని రాశారు అనుకోండి, మార్కులు వేస్తారా వేరా? అసందర్భమైన ప్రశ్న, మార్కులు వేస్తారా వేరా? మొహమాట పడద్దు, వేస్తాను వేయమని చెప్పండి. మీరు వేసినా కంటే వేయకపోయినా కరెక్టే. ఆలోచించండి. అంటే ఇక్కడ టీచర్ ఆల్సో మస్ట్ బికమ్ ఏ థింకింగ్ పర్సన్. వెరీ గుడ్, థింకింగ్ పర్సన్. ఇప్పటిదాకా మనం ఎట్లా ఉన్నాము? క్లోజ్డ్ మిషన్స్ లాగా పనిచేస్తున్నాం. ఒక సిలబస్, ఒక సెట్ క్వశ్చన్, సెట్ ఆన్సర్. దాంట్లో నుంచి ఇప్పుడు దేనికి వస్తున్నాము? బౌండరీస్ మాత్రమే మనకు ఉన్నాయి. ఆ బౌండరీస్ లో వీ హ్యావ్ ఫ్రీడమ్ టు సెలెక్ట్ ద మెటీరియల్, వీ హ్యావ్ ఫ్రీడమ్ టు సెలెక్ట్ ద రీడింగ్ మెటీరియల్. అందువల్ల మీరు రీడర్లో కూడా చూడండి 8 units లో పరిమితమయ్యారు. కారణం ఏంటి? 8 units ఎందుకు పరిమితమయ్యారు? గివ్ మోర్ టైమ్ టు ద టీచర్ టు హ్యావ్ హిజ్ ఓన్ ఇన్నోవేషన్స్. ఉపాధ్యాయుడు కూడా తనకు అనుకూలమైనటువంటి పద్ధతుల్ని ప్రవేశించగలుగుతాడు. సో the teacher must be the teacher must modify the role. ఇందాక చెప్పాను. Now we are no longer reservoirs. ఇవాళ మనం రిజర్వాయర్స్ కాదు, మనం ఎవరు మరి?